ఇప్పుడు పట్నంలో ప్రజానాయకుడుగా దేశ సేవలో ఉన్న రాజా నారాయణప్రావు గారి తండ్రి మహా కర్కోటకుడని అంటూ ఉంటారు. ఆయన ఎప్పుడన్నా గుర్రం మీద బయలుదేరితే చాలు ఊళ్ళో వాళ్ళంతా ఇళ్లలోకి పోయి తలుపులు బిడాయించుకుని వణికిపోయేవారట. ఆయన ఆయన కొడుకైన ప్రస్తుతం పట్నంలో ఉంటున్న రాజాగారు స్వరాజ్యం రాకముందు జస్టిస్ పార్టీలో ఉంటూ దేశానికి స్వాతంత్రం వద్దని నానా ప్రయత్నాలు చేశారట అని మొదలుపెట్టాడు హనుమంతరావు. మరిప్పుడు ఈ నారాయణప్రావు కాంగ్రెస్‌లో ఉండి దేశ సేవ చేస్తున్నాడేం? అని అడిగింది సునీత. లేకపోతే ఈ రాజ్యాలకి మనుగడ సాగదుగా, గాలివాటం దేశభక్తులు మరి అన్నాడు ముకుందరావు. అది మన కర్మ చెప్పండి హనుమంతరావు గారు అంది సునీత. ఈ నారాయణపురావు గారి తండ్రి కొందరిని చంపి కాల్వల్లో పారేసేవాడని అనేవారు. కానీ నారాయణపురావు మాత్రం ఆ కాంచనగంగ బంగ్లాలోనే ఎందరో స్త్రీలను చెరిచి వాళ్ళ భర్తల్ని చంపేసి బంగ్లాలోనే పాతిపెట్టించేవాడని అనేవారు. పెద్ద దివాణం కదా. లోపల జరిగే ఈ మానభంగాలు హత్యలు బయటకు తెలిసేవి కాదు. అలాంటి వెధవ ఇప్పుడు దేశ సేవలోకి దిగాడా? మీ గ్రామంలో ఏ స్త్రీనన్నా చెరిచి ఎవరినైనా చంపించాడా అంది సునీత. సరిగ్గా వివరాలు తెలియవు గాని రాజాగారి దేవుడిలో పనిచేసే ఓ అమ్మాయి గురించి పుకార్లు పుట్టాయి. ఆయన దగ్గర పనిచేసే కొందరు పాలేర్లని పనివాళ్ళని మాయం చేసేసేవాళ్ళంటారు. ఎవరూ చూడలేదనుకోండి, కానీ వాళ్ళు ఇప్పటికీ కనిపించడం లేదంటే ఏమై ఉంటారు? కొందరు మాత్రం ఆ పాలేళ్ళు జమీందారు గారి డబ్బు దొంగతనం చేసేసి ఎక్కడికో పారిపోయారంటారు. నిజానిజాలు మాత్రం దేవుడికే తెలియాలి. దేవుడిలో పనిచేసే అమ్మాయి ఎవరో ఉందన్నారు. ఏంటా కదా అంది సునీత. మా ఊళ్ళో తూర్పు కాపుల కుర్రాడొకడుండేవాడట. వాడు కూడా జమీందారింట్లోనే పనిచేసేవాడట. వాడు కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళాం చక్కని చుక్కలా ఉండేదట. మరా పిల్లని జమీందారు ఎప్పుడు ఎక్కడ చూశాడో తెలీదు గాని ఆ కుర్రాన్ని ఓ రోజున పిలిచి, "ఏరా, ఎక్కడ్రా నీ ఇల్లు" అని అడిగాడట. వాడిల్లు ఊరి చివర తూర్పుపేటలో ఉండేదట. అంత దూరంగా ఉండడం ఎందుకురా? కావాలంటే కాంచనగంగ బంగ్లా ఆవరణలోనే చిన్న పాకేసుకుని ఉండమన్నాడట. వాడు ఒంటరివాడు. వాడు వాడి భార్య తప్ప వాడికి నాన్న బంధువులెవరూ లేరట. జమీందార్ గారు రమ్మనగానే ముందు వెనక ఆలోచించకుండా ఆ కాంచనగంగ బంగ్లాలోకి పోయి ఆ బంగ్లా ఆవరణలోనే చిన్న పాకేసుకుని ఉన్నాడట. అది పేరుకి తాటాకుల గుడిసే గాని లోపల మాత్రం మామూలు కుటుంబాల కంటే మంచి సామాన్లవి ఉండేవట. అవన్నీ జమీందారే ఇచ్చాడట. తర్వాత ఏం జరిగిందో పాపం పుణ్యం ఎవరికీ తెలీదు. ఉన్నట్టుండి ఆ కుర్రాడు మాయమైపోయాడు. ఆ అమ్మాయి ఏమైంది అంది సునీత. ఏమో, ఎవరైనా ఆరా తీయడానికి వాళ్ళకి బంధువులనేవాళ్ళు ఉంటే కదా. అది ఊరా వలకాడం అంది సునీత కోపంగా. మరి ఆ కాంచనగంగ బంగ్లాలో దెయ్యాలు భూతాలు తిరుగుతున్నాయన్నారు కదా. అవి ఎవరి ప్రేతాత్మలని మీ ఉద్దేశం అని అడిగింది సునీత. దెయ్యాల్లేవు భూతాల్లేవు ఊరుకో అని ముకుందరావు సునీతను వారించి, ఈ జమీందార్ గారు రాజకీయాల్లో ఎప్పుడు ఎందుకు ఎలా దిగాడ్రా హను అన్నాడు. దీనికి హనుమంతరావు సమాధానం చెప్పేలోపున సునీత అంది, ఏముంది, పల్లైతే ఒకటి అరా మాత్రమే మనుషులు దొరుకుతున్నారు. నాయకుడైపోతే మొత్తం దేశాన్నే మర్డర్ చేసి మానభంగాలు యథేచ్ఛగా చెయ్యొచ్చని గూడూరులో అరగంట ఆగిపోయి నెల్లూరులో ముప్పావు గంట ఎందుకో ఆగిపోయిన కోరమండల్ ఎక్స్ప్రెస్ కోతేసి బయలుదేరింది. హనుమంతరావు తిరిగి కథనం మొదలు పెట్టబోతూ ఉంటే, ముందు భోజనాలు చేసి తాపీగా మాట్లాడుకోండి అని అందరికీ భోజనాలు వడ్డించింది జానకి. భోజనాలయ్యాక హనుమంతరావు తిరిగి కథ మొదలుపెట్టాడు. నారాయణప్రావు గారు రాజకీయాల్లో చేరడం యాక్సిడెంట్లుగా జరిగిపోయింది. మన ఊళ్ళో రామ్మోహన రంగారావు గారని ఓ జమీందారు ఉండేవారు. ఆయనుండే ఊరికి ఈ అప్పారావు గారి ఊరికి 10 మైళ్ళ దూరం. రంగారావు గారు చాలా ఏళ్లుగా రాజకీయాల్లో తిరుగుతూ ఉండేవారు. ఎన్నికలప్పుడు నారాయణప్రావు గారే ఆయనకి సాయం చేసేవారు. స్వరాజ్యం రాకముందు ఆయన బాగా చితికిపోయారు. కానీ రాజకీయాల్లో దిగి నాయకుడైపోయాక 2 చేతులా గడించేశారు. ఈసారి ఎన్నికలకి ఆయన నిలబడ్డారు. నారాయణప్పారావు గారి సహాయం కోరాడు. అప్పటికే నారాయణప్పారావు పట్నంలో స్థిరపడిపోయాడు. ఒక కూతురు అమెరికాలో, కొడుకు కెనడాలో ఉన్నారు. రంగారావు గారు ఎన్నికల్లో వీరి సాయం కోరగానే నారాయణప్పారావు గారు తన కాంచనగంగ బంగళా ఆయనకు తాత్కాలికంగా ఇచ్చి, అంత దూరం ఉన్న పల్లె నుంచి ఎన్నికల ప్రచారం చేయడం కష్టం, అందువల్ల ఈ ఊరొచ్చి ఎన్నికలైపోయే వరకు కుటుంబంతో పాటు కాంచనగంగలో ఉండమన్నారట. రంగారావు గారికి 2 భార్యలు. మొదటి భార్యకు ఒకడే కొడుకు, ఆమె పోయింది. రెండో భార్యకి 2 ఆడపిల్లలు. కొడుక్కి 28 ఏళ్లు, ఒక కూతురికి 20, మరో కూతురికి 18 ఏళ్లు.
కొడుకు జులాయిగా తిరుగుతున్నాడని చెప్పి కోపంతో రంగారావు ఆస్తంతా ఇద్దరు కూతుళ్ళకి రెండో భార్యకి రాసేశాడు. కొడుక్కి మాత్రం నెలకి 1000 రూపాయలు జీవితాంతం ఇచ్చేట్టు చేశాడు. ఇలాంటి ఏర్పాటు చేయడానికి కారణం రెండో భార్యకు అతనంటే మంట వల్లే అనేవారు. ఎన్నికల ప్రచారం కోసం రంగారావు, కొడుకు, రెండో భార్య, ఇద్దరు కూతుళ్ళు నారాయణపురావు బంగ్లా కాంచనగంగలో విడిది చేశారు. రంగారావు ఎన్నికల ఉపన్యాసాలిస్తుంటే కొడుకు అతని మీద వ్యతిరేక ప్రచారం చేసేవాడు. నారాయణపురావు మాత్రం ఎప్పుడూ పట్నం విడిచి రాలేదు. కొంతమంది అదేంటంటే అతను అప్పుడప్పుడు రంగారావు లేని సమయంలో వచ్చి వెళ్ళిపోయేవాడట. ఎందుకొచ్చేవాడో, ఎవరికోసం వచ్చేవాడో ఎవరికీ తెలీదు. ఒకరోజు అర్ధరాత్రి రంగారావు ఎన్నికల ప్రచారం చేసొచ్చాడు. అతను, అతని భార్య కిందంతస్తులో పడగ్గదిలో పడుకునేవారు. పై అంతస్తులో కూతుళ్ళిద్దరూ ఉండేవారు. మూడో అంతస్తులో కొడుకు పడుకునేవాడు. తాగుడు, జల్సాలు తప్ప అతనికి మరొకటి తెలీదు అనేవారు. ఒకరోజు అర్ధరాత్రి దాటాక 2:30 గంటలకి అతను ఎక్కడ్నుంచో వచ్చాడట. తప్పతాగున్నాడట. వచ్చి రాగానే కిందంతస్తులో పడుకున్న రంగారావుని, అతని రెండో భార్యని తలమీద ఇనపరాడుతో కొట్టి చంపేశాడట. ఆ తర్వాత పైకెళ్ళి రంగారావు కూతుళ్ళిద్దరినీ కూడా అలానే తలల మీద కొట్టి చంపేశాడట. కానీ నిషాలో అక్కడే పడిపోయి ఉండిపోయాడట. తర్వాత పోలీసులొచ్చి అతన్ని అరెస్ట్ చేశారు. కేసు అయింది. అతను ఆస్తి కోసమే ఇన్ని హత్యలు చేశాడని ప్రాసిక్యూషన్ కథనం. కానీ అతను మాత్రం తను ఏ హత్య చేయలేదని బోరున ఏడ్చాడు. అతనికి ఉరిశిక్షను హైకోర్టు ఖాయపరిచింది. ఆ శిక్ష అమలు జరిపేటప్పుడల్లా అతనికి అంతు తెలియని జబ్బొచ్చేది. ఉరిశిక్ష వాయిదా పడేది. ఆ ప్రాంతాల్లో అంత పేరు ప్రఖ్యాతులున్న నాయకుడు పోగానే చివరికి ప్రజా బలవంతం మీద రాజకీయాల్లోకి ప్రవేశించి ఆఖరికి ప్రభుత్వంలో ఒక ముఖ్య నాయకుడైపోయాడు నారాయణప్రావు. ఒకవేళ ఈ నారాయణప్రావే వాళ్ళందరినీ హత్య చేశాడేమో అన్నాడు ముకుందరావు. కానీ ఆ సమయంలో ఆయన నగరంలో 300 మైళ్ళ దూరంలో ఉన్నాడు. తను ఎక్కడో ఉండి ఇక్కడ ఈ పని చేయించొచ్చుగా అంది సునీత. వచ్చు, కానీ చివరికి ఆ కుర్రాడే జ్ఞప్తికి తెచ్చుకుని ఎక్కడ తాగింది, ఎలా చంపింది, కేవలం డబ్బు కోసమే అందర్నీ హతమార్చానని వివరంగా చెప్పాడు. తర్వాత మళ్ళీ తనకేం తెలీదని, ఎవరో బలవంతంగా తన చేత చంపించారని చెప్పేవాడు. సైకియాట్రిస్టులు అతన్ని పరీక్షించి అతనికి పిచ్చి లేదని నిర్ధారణ చేశారు గాని చంపేటప్పుడు మందు నిషాలో వెర్రివాళ్ల అంత పని చేశాడని ఖచ్చితంగా చెప్పారు. ఏ ఎమోషన్లో హత్యలు చేసినా అతను డబ్బు కోసమే చేశాడు కాబట్టి ఉరిశిక్షే ఖాయమైంది. అయితే అతనికి ఇంతకాలమైనా ఉరిశిక్ష అమలు జరపబడలేదు. ఏ క్షణాన అతను సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉంటాడో అప్పుడే అతని మెడకి ఉరితాడు బిగించబడుతుంది. జీవన్ మరణాల మధ్య ఊగిసలాడుతున్నాడు అభాగ్యుడు. ఎందుకో రైలు సడన్ బ్రేక్తో ఆగిపోయింది. రైలు కింద ఒక ఆడమనిషి పడిపోయింది. ముక్కలు ముక్కలైపోయింది. తల తెగిపోయి ఎక్కడో దూరంగా పడిపోయింది. చేతులు, ఛాతీ, కడుపు ఏ భాగం కూడా ఆనవాలు కట్టలేనంతగా ముక్కలు ముక్కలుగా అయిపోయాయి. రక్తం రైలునంతా చిమ్మింది. దూరంగా తెగిపడున్న తలకాయ మాత్రం ఆకాశం వైపు చూస్తోంది. దాన్ని తయారు చేసిన బ్రహ్మదేవుణ్ణి ప్రశ్నిస్తోందా అన్నట్టు నిలువు చూపుతో చూస్తోంది. పక్కన 12 ఏళ్ల కుర్రాడు హృదయ విదారకంగా ఏడుస్తున్నాడు. బతికున్నప్పుడు ఆ జీవి ఏ సమస్యలతో అష్ట కష్టాలు పడిందో కదా. ఇప్పుడు అవేమీ ఆమెకు పట్టావు, బాధించావు. చచ్చిపోయాక జీవి ఎక్కడికి పోతుందో. బలవన్మరణం పొందిన వాళ్ళంతా భూత ప్రేతాలై తిరుగుతుంటారు. నాన్సెన్స్ అని అనుకున్నాడు ముకుందరావు. తనకి తెలియకుండానే వెధవ పిచ్చి భావాలతో మూఢ నమ్మకాల్లో పడిపోతున్నాడా? అంతవరకు ఆగకుండా తిరుగుతున్న యంత్రం టక్కున ఆగిపోతే ఆ యంత్రాన్ని తిప్పే శక్తి కూడా భూతం దెయ్యమవుతుందా? తనకి తెలియకుండానే ముకుందరావు యాంత్రిక శక్తి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. యంత్రం తిరిగేందుకు శక్తి కావాలి. మనిషి బ్రతికేందుకు శక్తి కావాలి. యంత్రం ఆగిపోతే, మనిషి చచ్చిపోతే ఆ శక్తి ఏమైపోతుంది? ఎక్కడికి పోతుంది? యంత్రం నడిచేందుకు ఉపయోగపడే శక్తి వేరు, మనిషి ప్రాణశక్తి వేరు. రెంటికి సంబంధమే లేదు. అయితే ఈ 2 శక్తులు ఏంటి? అతనికి తెలియదు. అరగంట తర్వాత రైలు కోతేసింది. హనుమంతరావు, ముకుందరావు కంపార్ట్మెంట్లోకి వచ్చారు. జానకి కంగారుగా అడిగిన ప్రశ్నలన్నింటికీ హనుమంతరావే జవాబులు చెప్పాడు. ఆవిడది బలవన్మరణం కాబట్టి తప్పకుండా దెయ్యమవుతుందని తేల్చి పారేశాడు. రైలు బాపట్లకొచ్చేసరికి సాయంకాలం అయిపోయింది. ఆ స్టేషన్లో ఎక్స్ప్రెస్ ఆగదు. అయినా ఆగి పావుగంట తర్వాత బయలుదేరింది. మళ్లీ వాళ్ల సంభాషణ దేశనాయకుడైన నారాయణపురావు మీదకు మళ్ళింది. 100 గొడ్లను తిన్న రాబందుకి ఒకటే గాలిపెట్టు అన్నాడు హనుమంతరావు.
నారాయణప్రావు ఇక్కడ ఇందన్ని బాధలు పెట్టి హింసించేవాడు. నగరం వెళ్ళాక జనాన్ని, ప్రభుత్వాన్ని తినేస్తున్నాడు. మందు ఆడమనిషి లేని రోజు లేదు. లక్షలు లక్షలు ప్రజాధనాన్ని కొట్టేస్తున్నాడు. పోలీసుల నుంచి, యాంటీ కరప్షన్ వాళ్ళ నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల నుంచి తప్పించుకుంటున్నాడు. చేతిలో హోదా అధికారం ఉందిగా. ప్రభుత్వం, పత్రికల ప్రజల గోల పడలేక సరదాగా ఎంక్వైరీ కమిషన్లు వేస్తుంటే అసలైన నిష్కళంక దేశభక్తుడిగా తప్పించుకుని నిర్దోషిగా రుజువైపోతున్నాడు. ఇక్కడే ఉండుంటే ఇప్పుడు జనం తెలివి మీరిపోయారు కాబట్టి అతని తండ్రిని చంపేసినట్టు చిత్రవధ చేసి పారేసి ఉండేవారు అన్నాడు హనుమంతరావు. అతని తండ్రిని హత్య చేశారా? అంది సునీత ఉత్సాహంగా. ఆ, ఆయన సంస్థానంలోనే రామకృష్ణమూర్తి గారని ఓ గుమస్తా లాంటి దివాన్ ఉండేవాడు. అతను దుర్మార్గుడే గాని కాస్త చిన్న దుర్మార్గుడు. అతను బంజరు భూములు తన పొలాల్లో కలిపేసుకునేవాడు. అంతకు తప్ప రాజాగారిలా స్త్రీల జోలికి పోయేవాడు కాదట. తన దివాన్ అలా గొప్పవాడైపోవడం పెద్దరాజావారికి కన్నెర్రగా ఉండేదట. అతను ఆ దొంగ భూముల్ని ఆక్రమించి సేద్యం చేయించుకుంటూ ఉంటే పెద్దరాజావారు సరిగ్గా పొలం పంట చేతికొచ్చే ముందు ఆ బళ్ళని దేవుడికి తరలించేసేవాడట. అది దివాన్ గారికి కోపాన్ని తెప్పించేది. ఇలా 1 ఏడాది 2 ఏళ్లు కాదు, 10 ఏళ్లు వరుసగా జరిగేసరికి ఒక రోజున ఆయన పెద్దరాజావారిని అడిగాడట. దాంతో ఆయనకి కోపం వచ్చి రామకృష్ణమూర్తి గారిని చింతజువ్వలతో బాధించాడట. ఇది మనసులో పెట్టుకుని ఈయన పెదరాజావారిని ఎవరూ లేని సమయం చూసి చిత్రవధ చేసి చంపేశాడట. తర్వాత ఆయన ఎక్కడికి పోయాడో ఎవరికీ తెలియదట. పెదరాజావారు భూతమై జనాన్ని పీడిస్తున్నాడని అంటారు. అంటే ఈ దెయ్యాలకి మొదటి గురువు ఈ పెదరాజుగారేనన్నమాట అంది సునీత. విజయవాడ ఎక్స్ప్రెస్ 5 గంటల లేటుగా దాదాపు 7 గంటలప్పుడు చేరింది. అంతా మనోరమ హోటల్కెళ్ళి స్నానాలు, భోజనాలు ముగించారు. హనుమంతరావు ట్యాక్సీని తీసుకొచ్చేందుకు వెళ్ళాడు. ఆ ఊరు విజయవాడకు దాదాపు 90 మైళ్ళ దూరం. అడవి రోడ్డు, కొండ ప్రాంతం. అటువైపు రావడానికి ఏ ట్యాక్సీ వాడు ఒప్పుకోలేదు. రాను పోను ట్యాక్సీ డబ్బు పైన మరో 50 ఇస్తానన్నాక ఒక ముసలి డ్రైవర్ ఆశపడొచ్చాడు. ఆ ముసలి డ్రైవర్లానే ఆ ట్యాక్సీ కూడా సన్యాసాశ్రమం స్వీకరించేసి లోకానికి అతీతంగా ఉన్నట్టుంది. సామాన్లు డిక్కీలో సర్దేశారు. ముందు డ్రైవర్ ముకుందరావు, హనుమంతరావు కూర్చున్నారు. వెనక సీట్లో జానకి, శ్రీనాథ్, శ్రీలక్ష్మి, సునీత కూర్చున్నారు. శ్రీనాథ్ గాడికి ముందు సీట్లో కూర్చోనుంది. కూర్చుని ఆ దెయ్యాల్ని చూడాలనుంది. కానీ తండ్రి భయం వల్ల కిక్కురుమనకుండా తల్లి పక్కన కూర్చున్నాడు. దెయ్యాలనేవి ఎలా ఉంటాయో వాడికి తెలీదు. కాన్వెంట్లో వాడి మిస్సమ్మలు అప్పుడప్పుడు ఈ దెయ్యాల గురించి ఇంగ్లీష్లో చెప్పేవారు. కానీ అవన్నీ ఇంగ్లీషు దెయ్యాలు. అమెరికాలోనూ ఇంగ్లాండ్లోనూ తిరిగే భూతాలు. వాడికి ఇంగ్లీష్ తప్ప మరో భాష తెలీదు. అదీగాక వాటిని చూడాలంటే తను పెద్దవ్వాలి. అమెరికాకో ఇంగ్లాండ్కో వెళ్ళాలి. అప్పుడు వాటిని చూడాలి. ట్యాక్సీ కదిలింది. ఆఫీసు ఫైల్స్లా. ఏలూరు చేరేటప్పటికి 9 దాటింది. ఇంకా 2 గంటల ప్రయాణం. గుండుగోలను దాటి రోడ్డు తిరిగింది. ఆ రోడ్డు గ్రాండ్ ట్రంక్ రోడ్డు. జనసంచారం అంతగా లేదు. లారీలు మాత్రం అటు ఇటు పోతున్నాయి. ట్యాక్సీ మెల్లగా గాండ్రిస్తూ పోతోంది. చలికాలం కాబట్టి చల్లగాలి మొహాల కొడుతోంది. ముకుందరావు, హనుమంతరావు, సునీత, డ్రైవర్, శ్రీనాథ్ ఎదురుగా చూస్తున్నారు. రోడ్డుకి 2 వైపులా అపరజీభూతాల్లా ఉన్న చెట్లు మెల్లగా వెనక్కిపోతున్నాయి. డ్రైవర్ గారు, భైరవపురం పొలిమేర్లలో దెయ్యాలున్నాయంటారు, నిజమా? అడిగాడు ముకుందరావు. డ్రైవర్ చొప్పున పక్కకు తిరిగి ముకుందరావు వైపు చూశాడు. ఇప్పుడు ఆ దెయ్యాల సంగతి ఎందుకండి బాబు అన్నాడు. ఏం లేదు, మా తమ్ముడు ఉన్నాయంటున్నాడు. అసలు దెయ్యాలనేవి లేవని నేనంటున్నాను. చూడక లేవని మీరు అనుకోవచ్చు, కానీ నేను నా కళ్ళతో చూశానండి. చూడమే కాదు, మాట్లాడానండి. అవి ఆడించినట్టల్ని ఆడానండి. ట్రాష్ అన్నాడు ముకుందరావు. ఇది సినిమా కథ కాదండి సారు ట్రాష్ అనడానికి. ఆయన చెప్పేది కాస్త ముందు వినిపించుకోండి అంది సునీత. చెప్పండి డ్రైవర్ గారు, ఏంటా దెయ్యాలు? ఎలా మాట్లాడారు? ఏమన్నా ప్రమాదాలకి గురయ్యారా? ఒకసారి నల్లజర్ల నుంచి ఒక తోలుబొమ్మలాడేవాళ్ళు ఆ ఊరు వెళుతూ ఉంటే వాళ్ళతో పాటు నేను వెళ్ళానండి. దెయ్యాలు మమ్మల్ని అందరినీ దారి తప్పించేసి నానా తెప్పలో పెట్టేసేయండి. ఇప్పటికీ తలుచుకుంటే చాలు వెన్నులోంచి వణుకు పుట్టుకొస్తుంది అన్నాడు డ్రైవర్. ఆ దెయ్యాలు ఇంకా ఆ ప్రాంతంలో ఉన్నాయంటారా డ్రైవర్ గారు అంది సునీత. దీనికి ముసలి డ్రైవర్ సమాధానం చెప్పేలోపున హనుమంతరావు అన్నాడు. అవి ఇప్పుడు జనసంచారం వల్ల చాలా వరకు పోయాయి. ఎక్కడికి పోయాయంటావు అన్నాడు ముకుందరావు. సినిమాలు తీయడానికి మద్రాసుకు వచ్చేసి ఉంటాయి అంది సునీత. నువ్వుండు సునీ. ఎరా హను,
కొన్నింటికి ఇక్కడ ఆయుష్ అయిపోయి ఉంటుంది. ఇంకా తీరనివి అంటే కరోడా రకాలు ఇక్కడే కొట్టుకులాడుతూ ఉంటాయి. ర్యాష్ అని గొణుక్కున్నాడు ముకుందరావు. ఇంతలో ముసలి డ్రైవర్ అందర్నీ "ష్" అంటూ వారించాడు. కారు స్పీడు తగ్గించాడు. అదిగోనండి, ఆ దూరంగా కనిపించేదే భూతాల మర్రి. అయితే అక్కడ ఆపు అన్నాడు ముకుందరావు. ఎందుకండి, అర్ధరాత్రి అయిపోయింది, వెళ్ళిపోదాం అంది జానకి. అవునరా నాని, కావాలంటే రేపొచ్చి చూద్దాం అన్నాడు హనుమంతరావు. కాదు, ఆపమన్నాడు ముకుందరావు. అతని పక్షమే వహించి సునీత, శ్రీనాథులు కారు ఆపమన్నారు. ముసలి డ్రైవర్కి ఏమనడానికి పాలు పోలేదు, ఆపడానికి ప్రయత్నమూ చేయలేదు. కాని ఎదురుగా 10 ఏనుగులొచ్చి కారుని బలవంతంగా ఆపేసినట్టు కారు సడన్ గా ఆగిపోయింది. ఇంజిన్ ఆగలేదు, వెనక చక్రాలు మాత్రం గిర్రున తిరిగిపోతున్నాయి. ముకుందరావు టార్చ్ లైట్ తీసుకుని టాక్సీ దిగాడు. అతని వెనక సునీత, శ్రీనాథ్ దిగారు. భయంగా ఉన్న హనుమంతరావు దిగాడు. డ్రైవర్ ఇంజిన్ ఆపి కిందకి దిగాడు. జానకి మాత్రం శ్రీలక్ష్మిని ఒళ్ళో పెట్టుకుని టాక్సీలోనే కూర్చుంది. టార్చ్ లైట్ వెలిగించి చుట్టూ చూశాడు ముకుందరావు. ఏం కనిపించలేదు. వెనక చక్రాల వైపు చూశాడు. రోడ్డు మీద 10 అడుగులు ఈడ్చుకుంటూ వచ్చినట్టు టైరు చార్లున్నాయి. డ్రైవర్, మీరు గాని బ్రేకులు వేశారా అన్నాడు ముకుందరావు. రామ, అసలు నేను యాక్సిలరేటర్ మించి కాలే తీయలేదండి. మరి సడన్ బ్రేక్ వేసినట్టు రోడ్డు మీద ఆ టైరు చార్లేమిటి? తెలవదండి, ఎదురు నుంచి వెనక నుంచి ఎవరో బలంగా ఆపినట్టయిందండి. ముకుందరావు మళ్ళా లైట్ ఫోకస్ చేసి చుట్టూ చూశాడు. కీచురాళ్ల చప్పుళ్ళు, దూరంగా నక్కల కోతలు తప్ప మరేం వినిపించడం లేదు. ముకుందరావు టార్చీని మర్రి చెట్టు మీదకి వేసి చూశాడు. రిగుమంటూ అందులోంచి పెద్ద చప్పుళ్ళు చేస్తూ పక్షులు ఎగిరిపోయాయి. హనుమంతరావు, డ్రైవరు చప్పున ముకుందరావు వెనక్కి చేరిపోయారు. రోడ్డు పక్క పొదల మాటున ఏదో ఆకారం రివ్వున కదిలినట్టు అనిపించింది. ముకుందరావు చప్పున లైటు అటు తిప్పి ఎవరు అని అరిచాడు. శబ్దం లేదు, ఏ ఆకారము కనిపించలేదు. ముకుందరావు 10 గజాలు నడిచి రోడ్డు పక్క తుప్పల్లో లైటు వేసి చూశాడు. ఏమీ కనిపించలేదు. ఇంకా ముందుకు వెళ్ళాడు. అతని వెనక శ్రీనాథ్, హనుమంతరావు, సునీత, డ్రైవర్ నడిచి వెళుతున్నారు. ఇంకా దూరం వెళ్ళకండి సార్. అల్లదిగో ఆ కనిపించే కొండ పక్కనున్న సంస్థానానికే అప్పుడు దెయ్యాలు మమ్మల్ని లాక్కుపోయాయి, తెల్లార్లు తైతక్కలాడించాయి అని మెల్లగా, దెయ్యాలకి వినిపించినంత మెల్లగా అరుస్తున్నాడు ముసలి డ్రైవర్. హనుమంతరావు కూడా వద్దని వారిస్తున్నాడు. ఇంతలో టాక్సీలో కూర్చున్న జానకి కెవ్వున కేక వేసింది. ముకుందరావు లైట్ని టాక్సీ వైపుకి ఫోకస్ చేసి పొరుగున అంతా అక్కడికొచ్చారు. ఏమైంది జానకి అడిగాడు ముకుందరావు. శ్రీలక్ష్మిని గుండెలకు హత్తుకుని నిలువెల్లా వణికిపోతోంది జానకి. టాక్సీ మీద ఎవరో దూకారండి అంది. ముకుందరావు టాక్సీ టాపు మీద లైట్ వేసి చూశాడు. పెద్ద కొమ్మొకటి అంచు మీద పడుంది. ముకుందరావు దాన్ని లేపాడు. హనుమంతరావు అతని పక్కకు చేరాడు. నాని, వెళ్ళిపోదాన్రా, ఈ చెట్టు కింద ఉండడం అంత మంచిది కాదు. ముకుందరావు నిట్టూర్పు విడిచాడు. డ్రైవర్ కూడా బ్రతిమలాడాడు. వీళ్ల భయం చూస్తుంటే చివరికి తనకే భయమే పుట్టేట్టుంది. వాళ్ల కోసమన్నా వెళ్ళిపోవాలి. ట్యాక్సీ ఎక్కి కూర్చున్నాడు. దెయ్యం కనబడినందుకు శ్రీనాథ్, సునీతలు నిస్పృహ చెందారు. డ్రైవర్ సెల్ఫ్ నొక్కాడు. స్టార్ట్ కాలేదు. మళ్ళీ నొక్కాడు. కదల్లేదు. 5, 10, 15 నిమిషాలు ట్యాక్సీ కదల్లేదు. చివరికి జానకి తప్ప అంతా దిగి ట్యాక్సీని తోయడం మొదలుపెట్టారు. సరిగ్గా ఊళ్ళోకి ప్రవేశించేసరికి ట్యాక్సీ చపా చేయకుండా స్టార్ట్ అయిపోయింది. అంతా ట్యాక్సీలో ఎక్కి కూర్చున్నారు. ట్యాక్సీ బంగ్లాలోకి వెళ్ళి ఆగింది. మహారణ్యం మధ్య పరమ కిరాతకులైన రాక్షసులు మూడో కంటికి కనిపించకుండా ఘోరమైన పాప పనులు చేసేందుకు నిర్మించిన పాతాళ భూతగృహంలా ఉంది కాంచన గంగ.